అత్త కంగ్రాచులేషన్. థ్యాంక్ యూ. బోర్డు వండి పెట్టచ్చు. Is it early birthday season? Happy birthday, sing happy birthday. Advance birthday na? Now blow the candle. Happy birthday to you. Open? Okay. Wow. హలో మన సబ్స్క్రైబర్స్ అందరికీ ఒక పెద్ద హాయ్ అండ్ ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తున్న వాళ్ళకి వెల్కమ్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? మేమైతే చాలా బాగున్నాము. మీరంతా ఎలా ఉన్నారో నాకు తప్పకుండా కమెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. సో ఇవాల్టి వ్లాగ్ ఏంటో అర్థమైపోయింది కదా. నా బర్త్డే సెలబ్రేషన్స్ అందరితో ఈసారి బర్త్డే సెలబ్రేట్ చేసుకున్నాను. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చాలా మంచి మంచి సర్ప్రైజెస్ కూడా ఇచ్చారు. అన్నిటికంటే హైలైట్ వచ్చేసి సురేష్ నాకు ఇచ్చిన సర్ప్రైజ్. అదేంటో మీకు వీడియోలో తెలుస్తుంది. సో మిస్ అవ్వకుండా ఎండ్ వరకు వీడియో చూడండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. దానికంటే ముందు ఫస్ట్ టైం ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే వెల్కమ్ టు అవర్ ఛానల్. నా పేరు శ్వేత. నేను మా లైఫ్లో క్యూట్ మమ్మీన్స్ అన్ని క్యాటలాగ్ చేస్తూ వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను. చాలా ఇంట్రెస్టింగ్ వీడియోస్ ఉన్నాయి. డూ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్. చాలా మంది నా వీడియోస్ చూస్తున్నారండి, కానీ సబ్స్క్రైబ్ చేసుకోవట్లేదు. ప్లీజ్ డూ ట్రై టు సబ్స్క్రైబ్. మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే నాకు ఎంకరేజింగ్గా ఉంటుంది. ఇంకా మంచి మంచి వీడియోస్ మేము ముందుకు వస్తాను. ఫస్ట్ అసలు ఈ పార్సల్ ఏంటి, నేను ఎందుకు ఇంత కష్టపడుతున్నాను అనుకుంటున్నారా? మా అత్తమ్మయ్య వైజాగ్ నుంచి వచ్చారు కదా, వాళ్ళు నా బర్త్డే కోసం ఒక సర్ప్రైజ్ గిఫ్ట్ ఆర్డర్ చేశారు. సో అది ఇండియా నుంచి వచ్చిందండి. సో ఇండియా ప్యాకింగ్ తెలుసు కదా, కొంచెం పక్కడబందీగా చేస్తారు. సో అది ఓపెన్ చేయడానికి నేను కష్టపడుతున్నాను. మా డాడీ నాకు హెల్ప్ చేస్తున్నారు నా కష్టం చూసి. అత్త Congratulations. థ్యాంక్ యూ. బోర్డు వండి పెట్టచ్చు. అబ్బా అది అన్నిటికంటే డిఫికల్ట్ పార్టీ. అది ఇక్కడికి రావడం అది జాగ్రత్తగా ఈసారి ప్లాన్ చేసుకుంటారు. వీళ్ళు కష్టం చూడలేని ఆపలేదండి. అది అంటే కష్టం ఏమీ లేదా? ఓకే థ్యాంక్ యూ అత్త. థ్యాంక్ యూ మాయ. నా బర్త్డే గిఫ్ట్ ఇది గ్రైండర్. నా బర్త్డేలో సాంగ్ గిఫ్ట్ పెళ్ళైన తర్వాత నుంచి ఎలాగో అన్ని గిఫ్ట్ ఆవిడకి వెళ్ళిపోతాయి. ఎక్కడికన్నా వెళ్తామా ఆవిడకే చీర పెడతారు, ఆవిడకే గిఫ్ట్ ఇస్తారు. నేను ఏముండదు, నాకు పట్టించుకోరు. సో చూసారు కదా, ఇది యాక్చువల్లీ సురేష్ బర్త్డే టైంకే వచ్చేసింది. వచ్చిన రోజే నేను వెంటనే ఓపెన్ చేసి చూసేసాను అనమాట. సో అందుకే తను అంటున్నారు నా బర్త్డే రోజు తనకి బర్త్డే గిఫ్ట్ ఏంటని చెప్పి. సో ఇది క్యూట్గా ఉందండి. అత్త వాళ్ళు గ్రైండర్ ఆర్డర్ చేశారు. చక్కగా ఇందులో ఇడ్లీ పిండి, దోశ పిండి అండ్ గారెలకి పిండి అవన్నీ చక్కగా వేసుకోవచ్చు. మంచిగా ఒదుగుతుంది, చక్కగా పొంగుతుంది కూడా. సో థ్యాంక్ యూ అత్తమ్మయ్య, నాకైతే చాలా నచ్చింది. ఇది అల్ట్రా బ్రాండ్ వెట్ గ్రైండర్ అనమాట. ఇప్పుడు అమౌంట్ పెట్టు. ఇప్పుడు ఎక్కడ పెట్టు? అప్పుడు నీ ఇష్టం. టైంకి అయితే తీసేస్తావు, పైకి లిఫ్ట్ చేస్తావు, కడిగిస్తుంటావు. అయిపోయింది. వాషింగ్ ఈజీ అనమాట. దీన్ని బైక్ వచ్చేస్తుంది. తేలిక మరి బరువు ఉండదు. ఇది నా దగ్గర ఉన్న బరువు గ్రైండర్ వచ్చేసింది, వంట సామాన్లు వచ్చేసింది. మన సరిపోద్ది సరిపోద్ది. నా డైలాగ్ అవ్వాలి. గ్రైండర్ వచ్చేసింది, వంట సామాన్లు వచ్చేసి, బోల్ వచ్చేసి. నా కిచెన్ కొంచెం చిన్నగా ఉంది. ఇందాక మామయ్యతో మాట్లాడాను, నీకోసం పెద్ద తాజ్మహల్. అది
అత్త మావయ్య ఇచ్చిన సర్ప్రైజ్ చూసారు కదా. బర్త్డే రోజు అత్తని ఇంకొక విషయం అడిగాను అనమాట. మా అత్త బ్రెడ్ పులావ్ అని చెప్పి వెజిటబుల్స్ అన్నిటితో ఒక పులావ్ చేస్తుందండి. చాలా టేస్టీగా ఉంటుంది, నా ఫేవరెట్ అనమాట. అది చేసి పెట్టత్త అనగానే వెంటనే నాకు చేసేసింది. అసలు చాలా టేస్టీగా ఉంటుంది. ఆ రెసిపీ నేను మీతో కూడా షేర్ చేసుకుంటాను, మీరు కూడా ట్రై చేయండి, చాలా యమ్మీగా ఉంటుంది. ఇది యాక్చువల్లీ పాతకాలం రెసిపీ అనమాట. మా అమ్మమ్మ చేసేది, మా అమ్మమ్మ నుంచి అత్త నేర్చుకుంది, అండ్ అత్త కూడా అందులో స్పెషలిస్ట్ అయిపోయింది. ఇంతకుముందు బిర్యానీస్ అవి లేవు కదా, సో ఇలాగా చక్కగా పులావ్స్ లాగా చేసుకునేవాళ్ళు. బట్ డిఫరెంట్ స్టైల్లో, మనం కుక్కర్లో చేస్తాం కదా అన్నీ కలిపేసి, అలా కాకుండా డిఫరెంట్గా చేసేవాళ్ళు పులావ్. సో ఆ రెసిపీ మీతో షేర్ చేసుకుంటాను, అస్సలు మిస్ అవ్వకండి, ట్రై చేసేయండి మీరు కూడా. ముందైతే జీడిపప్పుని చక్కగా ఇలా ఫ్రై చేసుకుని మనం పక్కన పెట్టుకోవాలి. సో మీరు ఎంత క్వాంటిటీ రైస్ తీసుకుంటారో దానికి తగ్గట్టు అన్నీ అడ్జస్ట్ చేసుకోండి. నేను ఇక్కడ చూపించే వెజిటేబుల్స్ కానీ జీడిపప్పులు అవన్నీ అండ్ మసాలా కూడా. సో ఫస్ట్ నేను ఒక 2 హ్యాండ్ఫుల్స్ ఆఫ్ జీడిపప్పు తీసుకుని వాటిని ఇలాగా చక్కగా ఫ్రై చేసుకోవాలి. మరీ టూ మచ్ కాదు, జస్ట్ లైట్ గోల్డెన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. తర్వాత బ్రెడ్ ఇలా క్యూబ్స్ కింద కట్ చేసుకుని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ వైట్ బ్రెడ్ తీసుకున్నాము, సో వైట్ బ్రెడ్తోనే టేస్టీగా ఉంటుంది అనమాట. మీకు కావాలంటే బ్రౌన్ బ్రెడ్తో కూడా ట్రై చేయొచ్చు, బట్ ఆథెంటిక్ మా అమ్మమ్మ స్టైల్ కాబట్టి మేము అలాగే ఉంచుదాం అనుకుని వైట్ బ్రెడ్తో ఇక్కడ పులావ్ చేస్తున్నాం అనమాట. సో బ్రెడ్ని ఇలాగా చక్కగా ఈక్వల్ పీసెస్ లాగా క్యూబ్స్ లా కట్ చేసుకుని ఇది కూడా గోల్డెన్ కలర్ వచ్చే వరకు మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. సో చూసారు కదా, ఇలా చక్కగా బ్రెడ్ పీసెస్ అన్ని కూడా ఫ్రై చేసుకుని పక్కన పెట్టుకున్నాము. ఈ కలర్ వస్తే సరిపోతుంది. దాని తర్వాత ఈ పులావ్కి కావాల్సిన వెజిటబుల్స్ అన్నీ కూడా చక్కగా చాప్ చేసుకుని పెట్టుకున్నాము. బీట్రూట్ని చిన్న చిన్న ముక్కలుగా చేసుకున్నాము, అలాగే బంగాళదుంప కూడా సేమ్ అదే సైజులో చిన్న చిన్న ముక్కలుగా, అలాగే క్యారెట్ కూడా చిన్న ముక్కలు చేసి పెట్టుకున్నాము. ఇంకా దీనికి కాలీఫ్లవర్ కూడా కావాలి, వాటిని కూడా మొత్తం అన్ని కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాం పీసెస్ కింద చేసుకుని. ఈ వెజిటబుల్స్ అన్ని కూడా మనం కొంచెం ఉడకపెట్టాలన్నమాట. ఫస్ట్ కాలీఫ్లవర్ అలాగే బంగాళదుంపల్ని సెపరేట్ గా ఒక గిన్నెలో కొంచెం వాటర్ యాడ్ చేసి కొంచెం సాల్ట్ యాడ్ చేసి ఉడకపెడుతున్నాం. అండ్ దాని తర్వాత క్యారెట్, బీట్రూట్ వీటిని కుక్కర్లో ఉడకబెడుతున్నాం అనమాట. ఇవి కొంచెం ఎక్కువసేపు ఉడకాలి, ఒక 3 to 4 విజిల్స్ రావాలి కాబట్టి వాటిని విడిగా కుక్కర్లో ఉడకబెడుతున్నాం. కాలీఫ్లవర్ అండ్ బంగాళదుంప త్వరగానే ఉడికిపోతాయి కాబట్టి వాటిని ఒక చిన్న గిన్నెలో ఉడకబెట్టేస్తున్నాం అనమాట. సో చూసారు కదా, మనకి అన్ని వెజిటబుల్స్ కూడా బాయిల్ అయిపోయి రెడీ అయిపోయాయి. సో మనకి బీట్రూట్ ఇలా మరీ ఎక్కువ మెత్తగా అయిపోకర్లేదు, ఇలా బాయిల్ అయితే సరిపోతుంది. అండ్ అలాగే క్యారెట్ కూడా అంతే, చక్కగా ఇలాగ మనకి చక్కగా బాయిల్ అయిపోవాలి. అండ్ బంగాళదుంప అలాగే కాలీఫ్లవర్ కూడా ఇవి ఎక్కువ బాయిల్ అవ్వకూడదు. బంగాళదుంప కాలీఫ్లవర్ కొంచెం గట్టిగానే ఉండాలి ముక్క. సరిపోయింది. దీని తర్వాత మనం ఒక మసాలా పేస్ట్ రెడీ చేసుకోవాలి. ఆ పేస్ట్కి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో మీకు చూపిస్తాను. దీనికి మనకి కొబ్బరి, అల్లం, వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, చెక్క, లవంగాలు, యాలకులు, అనాసపు ఇవన్నీ కావాలి. వీటన్నిటిని మనం చక్కగా మిక్సీలో గ్రైండ్ చేసుకుని పేస్ట్ లా చేసుకోవాలి. ఇది మసాలా పేస్ట్ అనమాట ఈ పులావ్కి. దీంతోనే చాలా టేస్ట్ వస్తుంది ఈ పులావ్కి. దాని తర్వాత మనం ఉడకపెట్టుకున్న వెజిటబుల్స్ ఉన్నాయి కదా, వాటిని ఒక్కొక్కటిగా మనం ఫ్రై చేసుకోవాలి. ఫస్ట్ అయితే బీట్రూట్ ని ఫ్రై చేసుకుంటున్నాము. ఆల్రెడీ ఉడికాయి కదా, మళ్ళీ ఫ్రై ఎందుకు అనుకోకండి. ఇలా ఫ్రై చేస్తేనే మంచిగా పులావ్లోకి క్రంచీగా అనిపించి టేస్ట్ బాగుంటుంది అనమాట. సో మరీ ఎక్కువ అవసరం లేదు, కొంచెం ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. అందుకే అన్ని కూడా బాగా మెత్తగా అయ్యేలా ఉడకపెట్టకూడదు, కొంచెం ఒక ముక్కలాగా మనకు తెలిసేలాగా ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. బీట్రూట్ని ఫ్రై చేసేసుకున్నాము. దాని తర్వాత అలాగే క్యారెట్ని కూడా ఫ్రై చేసుకున్నాము. ఫ్రై చేసుకున్న వాటన్నిటిని కూడా ఇలాగ ఒక ప్లేట్లో పక్కన తీసుకుని పెట్టుకుంటున్నాము. దీని తర్వాత కాలీఫ్లవర్ ఇంకా బంగాళదుంపలు కూడా మనం ఉడకపెట్టుకుని పెట్టుకున్నాం కదా, వాటిని కూడా మనం ఆయిల్లో ఫ్రై చేసుకుని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోవాలి. వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నాం. దాని తర్వాత మనం మసాలా పేస్ట్ కూడా ఫ్రై చేసుకోవాలి. సో ఇది ఫ్రై చేసేలోపు పక్కనే ఇంకో స్టవ్లో గిన్నెలో మనం రైస్ కూడా ఉడకబెట్టేసుకుంటే రెండు ఒకేసారి అయిపోతాయి కదా. సో అందుకనే ఒక గిన్నెలో మనం వాటర్ తీసుకుని వాటర్ మంచిగా బాయిల్ అయ్యాక అందులో బాస్మతి రైస్ యాడ్ చేసుకోవాలి. ఈ రైస్ని ఒక 1/2 hour నానబెట్టుకుంటే సరిపోతుంది. అండ్ ఇందులో ఎలాంటి మసాలా, ఉప్పు అవి ఏం యాడ్ చేయక్కర్లేదండి. జస్ట్ కొంచెం ఆయిల్ యాడ్ చేసి నీళ్ళల్లో మనం ఉడకపెట్టుకుంటే సరిపోతుంది. ఆయిల్ ఎందుకంటే మనకి ఒక్కొక్క గ్రెయిన్ విడివిడిగా ఉంటే బాగుంటుంది కదా పులావ్కి, అందుకనే ఆయిల్ యాడ్ చేస్తాము.
ఇంతలోపు మనం మసాలా పేస్ట్ కూడా ఫ్రై చేసుకుందాము. మనం ఏ ప్యాన్లో అయితే వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకున్నామో అదే ప్యాన్లో కొంచెం ఆయిల్ యాడ్ చేసుకుని ఆనియన్స్ ఇలా పొడవుగా చాప్ చేసుకుని యాడ్ చేసుకోవాలి. వాటిని కొంచెం ఫ్రై చేసుకున్న తర్వాత మనం మసాలా పేస్ట్ రెడీ చేసుకున్నాం కదా, కొబ్బరి, అల్లం వెల్లుల్లి, గసగసాలు, ధనియాలు, ఇంకా హోల్ గరం మసాలా కొన్ని యాడ్ చేసి మనం పేస్ట్ చేసుకున్నాం కదా, ఆ పేస్ట్ని కూడా ఇందులో యాడ్ చేసి చక్కగా పేస్ట్ అంతా కూడా ఆయిల్ బయటకు వచ్చే వరకు ఫ్రై అవ్వాలి. ఈ పేస్ట్ మంచిగా ఫ్రై అయితేనే పులావ్కి టేస్ట్ వస్తుందన్నమాట. సో ఈ పేస్ట్ ఫైనల్లీ మంచిగా చక్కగా ఆయిల్ అంతా ఇలా వదిలేస్తుందండి. మనం ఉప్పు, పసుపు, అలా కారం కూడా యాడ్ చేసుకుని మనం మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనకి పులావ్కి కావాల్సినవన్నీ కూడా రెడీ అయిపోయాయి. మసాలా పేస్ట్ రెడీ, వెజిటబుల్స్ అన్ని ఫ్రై చేసుకుని పెట్టుకున్నాము. సో రైస్ కూడా రెడీ అయిపోయింది. ఈ రైస్ మనం బాస్మతి రైస్ మామూలుగా బిర్యానీకి చేస్తాం కదా, బాగా వాటర్లో మనం రైస్ యాడ్ చేసి వాటిని పక్కకు తీసి పెడతాం, అలా కాదండి. మనకి మామూలుగా అన్నం వండుతాం చూసావా, ఎంత రైస్కి దానికి డబుల్ వాటర్ యాడ్ చేస్తాము, అలా మనం కుక్ చేసుకోవాలి. సో అలా కుక్ చేసుకుని రైస్ కూడా రెడీ అయిపోయింది. సో ఫైనల్లీ ఏం చేయాలంటే మనం ఫ్రై చేసిన వెజిటబుల్స్, మసాలా ఇవన్నీ కూడా మనం పులిహోర ఎలాగైతే కలుపుతామో అలాగే ఈ పులావ్ రైస్లో అన్నీ యాడ్ చేసి మిక్స్ చేయాలన్నమాట. సో కింద నుంచి చక్కగా మసాలాస్, వెజిటబుల్స్ అన్నీ మిక్స్ అయ్యేలాగా చక్కగా కలుపుకోవాలి. సో మరీ మెత్తగా అయిపోతుంది రైస్ అన్న కంగారేం లేదండి, పర్వాలేదు. మరి మనకి బిర్యానీ టైప్లో ఇలాగా పొడి పొడిలా రాదు. కొంచెం ఇలా ముక్క విరిగినా కూడా, అంటే గ్రెయిన్ విరిగినా కూడా పర్వాలేదు, అన్నం మెతుకు విరిగినా. సో కంగారు పడకుండా చక్కగా మసాలా అంతా పట్టేలాగా చక్కగా కలుపుకోండి. దాన్ని మరీ కలిపేసి కిచడీలా చేసుకోకండి, కొంచెం బిర్యానీ టెక్స్చర్ ఉంటేనే ఆ రైస్కి బాగుంటుందన్నమాట. ఫైనల్లీ మనం ఫ్రై చేసుకున్న జీడిపప్పు, అలాగే ఫ్రై చేసుకున్న బ్రెడ్ పీసెస్ దానిపైన వేసేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే బ్రెడ్ పులావ్ రెడీ అయిపోతుందండి. సో చాలా కమ్మగా ఉంటుంది. ఉప్పు ఒకటి మీరు మీ టేస్ట్కి తగ్గట్టు అడ్జస్ట్ చేసుకోండి. అన్నీ కలిపేటప్పుడు మనం పులిహోరకి ఎలా చెక్ చేస్తామో అలా ఒకసారి ఉప్పు చెక్ చేసుకోండి. సో చాలా టేస్టీగా ఉంటుందండి. రెసిపీ అయితే కమ్మగా హ్యాపీగా తినేయచ్చు. నాకు ఇప్పుడు వాయిస్ ఓవర్ ఇస్తుంటేనే నోరు ఊరిపోతుంది అనమాట. ఖచ్చితంగా మీరు ట్రై చేయాల్సిన రెసిపీ. పాతకాలంలో ఇలా చేసుకునే వాళ్ళు అనమాట పులావ్ అంటే. దాని తర్వాత మనం వంటలు అవన్నీ ఎక్స్పెరిమెంట్స్ అన్నీ పెరిగిన తర్వాత ఇలా అంతా రైస్ అంతా కలుపుకొని చేసుకోవడం అవన్నీ అలవాటయ్యాయి కాబట్టి అలా చేసుకుంటున్నాం. బట్ ట్రెడిషనల్ వేలో ఇలా చేసుకునే వాళ్ళు ఇలా ఒకసారి చేసుకుని చూడండి, చాలా బాగుంటుంది, మీకు కూడా నచ్చుతుంది అండ్ పిల్లలకి కూడా బాగా నచ్చుతుంది. సో యమ్మీ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. నేనైతే చాలా ఎంజాయ్ చేశానండి. మా అత్త చేతితో చేసింది ఎంత బాగుందంటే అంత బాగుంది. So what did you guys make here? We made it with flour, and then it's a glitter spot here wrote happy birthday. Oh. And that's the one you made, Bunny? Oh my god. And then I did this. Okay, let's go give it to mommy. Okay. Hold them. Okay, let's go. థ్యాంక్ యూ నాన్న. ఇక్కడ డెట్రాయిట్ నుంచి థ్యాంక్ యూ నాన్న. Is it early birthday season? Happy birthday, sing happy birthday. Happy birthday to you. అడ్వాన్స్ బర్త్డేనా? Happy birthday to you. థ్యాంక్ యూ నాన్న. థ్యాంక్ యూ సో మచ్. There's something bad. ఓ మై గాడ్, ఎప్పుడు చేశారు ఇవన్నీ? హ్యాపీ బర్త్డే టామీ. మామీ పాపం, హ్యాపీ బర్త్డే టు మామీ I thought it is Tommy. ఫ్రమ్ బన్నీ. Oh Funny. my god, is this me? Yeah. Is this you? Yeah, and that's the bees. Beach killer, Anna, where is daddy? You and mommy went to beach? Okay, I'll remember that. Oh my god. Thank you, Nana. Thank you so much. Oh god. Oh my god. Thank you, come here. ఎప్పుడు చేశారమ్మా? అక్కడ ఎన్న దూరం అదే చేస్తున్నారు వాళ్ళు. Is that what you're doing? Under the bed? Okay, good job. Next time when you give me birthday present, remove mommy from it, okay? Because I don't see myself there. Very good job, Nana. Only you three are enjoying. I'm noticing.
మార్జిన్ గీసి రాయాలమ్మా గ్రీటింగ్ కార్డులు. వెరీ బ్యూటిఫుల్, రియల్లీ వెరీ ప్రెటీ. గ్రీటింగ్ కార్డు మామూలుగా చేసేస్తున్నారు, అలా కాదురా మార్జిన్ గీసి గీయాలంటే మాకు తెలియదు అన్నారు. సో ఏంజిల్ బన్నీ అయితే నాకు అడ్వాన్స్గా గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేసారండి. సో బర్త్డేకి 2 days ముందే వాళ్ళు అసలు చేసిన వెంటనే ఆగలేకపోయారనమాట. వెంటనే అది నాకు చూపించేసేయాలని చెప్పి ఎగ్జైట్మెంట్ 2 days ముందే గ్రీటింగ్ కార్డ్స్ ఇచ్చేసారు. ఎంత బ్యూటిఫుల్గా చేశారంటే చాలా క్యూట్గా ఉన్నాయి కార్డ్స్ కూడా. నాకు చాలా నచ్చింది అసలు వాళ్ళ ఇంటెన్షన్, ఆ ప్రేమ చూస్తే చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ తర్వాత బర్త్డే ముందు రోజు మేము ఇక్కడ అతిథి అని చెప్పి ఒక రెస్టారెంట్కి వెళ్ళామన్నమాట. విండ్సర్లో ఉంటుంది. సో మేము ఇక్కడికి యూఎస్కి కెనడాకి వచ్చినప్పటి నుంచి ఏం చేస్తున్నామంటే 2 days బర్త్డే సెలబ్రేట్ చేసుకుంటాము. ఇండియా టైమింగ్లో బర్త్డే నుంచి కెనడా టైమింగ్ అండ్ యూఎస్ టైమింగ్లో బర్త్డే వరకు సెలబ్రేట్ చేసుకుంటాము. సో అలాగే ఈసారి కూడా బర్త్డే ముందు రోజు నుంచే సెలబ్రేషన్ స్టార్ట్ అయిపోయాయి. సో ఆ దానిలో భాగంగానే మేము రెస్టారెంట్కి వచ్చాము, చక్కగా మంచి ఫుడ్ ఎంజాయ్ చేసాము. సో మేము రెస్టారెంట్కి వచ్చే టైంకి ఫుల్ ఎండగా ఉందన్నమాట. బట్ ఇలా రెస్టారెంట్లో కూర్చున్నామో లేదో ఫుల్ వర్షం స్టార్ట్ అయింది. అసలు ఎంత వర్షం పడిందంటే చాలా హెవీ రెయిన్ స్టార్ట్ అయింది. అసలు కెనడాలో క్లైమేట్ని అసలు ఎస్టిమేట్ చేయలేమండి. అప్పుడే ఫుల్ ఎండ్ ఉంటుంది, సడన్గా వర్షం పడిపోతుంది. అసలు డిఫరెంట్ వెరైటీస్ ఆఫ్ పనీర్ స్టార్టర్స్ ఆర్డర్ చేసాము. పనీర్లో వెజిటేరియన్లో ఇన్ని స్టార్టర్స్ ఉంటాయా అన్నట్టు అనిపించింది. సో దాని తర్వాత ఫ్రైడ్ రైస్ ఆర్డర్ చేసాము, నూడిల్స్ ఆర్డర్ చేసాము, అండ్ నాన్స్ అండ్ కర్రీస్ కూడా ఆర్డర్ చేసాము, అండ్ మేతి చెమ్మన్, పనీర్ బటర్ మసాలా ఇవన్నీ ఆర్డర్ చేసాము. అన్నీ కూడా చాలా టేస్టీగా ఉన్నాయి. ఫుడ్ అంతా చాలా బాగుంది. అందరం కూడా హ్యాపీగా కబుర్లు చెప్పుకుంటూ ఎంజాయ్ చేసామన్నమాట. అతిథి అని చెప్పాను కదా, రెస్టారెంట్ పేరు విండ్సర్లో ఉంటుంది. అక్కడికి వచ్చాము. లోపల అంబియన్స్ కూడా బాగుంటుంది. పైన ఇక్కడ వాల్ మీద ఇండియాలో ఉన్న సిటీస్ అన్నిటి నేమ్స్ అన్నీ రాసున్నాయన్నమాట. సో ఎంత మెతికినా మాకు విజయవాడ మటుకు కనిపించలేదు. మేము చాలా ఫీల్ అయ్యాము. అదేంటి అన్ని సిటీస్ ఉన్నాయి, విజయవాడ పేరు లేదేంటి అని అనుకున్నాము. అమరావతి ఉండి గుంటూరు కూడా ఉంది, బట్ విజయవాడ మటుకు లేదు. సో వాళ్ళని అడిగాము అదేంటి విజయవాడ లేదు అని చెప్పి ఎంత వెతికినా అనిపించట్లేదంటే గుంటూరు ఉంది కదండి దాని పక్కనే అని అంటున్నారు. సో దాని తర్వాత ఎలాగో విండ్సర్ వచ్చామని చెప్పి అక్కడ మాల్ ఉంది, ఆ మాల్కి వచ్చాము. అక్కడ కొంచెం టైం స్పెండ్ చేసి ఇంకా బ్యాక్ ఇంటికి వెళ్ళిపోయామన్నమాట. అండ్ తర్వాత నా బర్త్డే రోజు వచ్చేసింది. పొద్దున్నే సురేష్ ఏంజల్ బన్నీతో పాటు షాపింగ్కి వెళ్ళారు. ఆబ్వియస్లీ ఎక్కడికి వెళ్ళారో మీకు తెలిసిపోయి ఉంటుంది. సో ఆ సందరంతా కూడా చూసేయండి. What? Yeah, this is exactly the same thing at home. Is that a trident? I don't know, but we have it at home. We used to play with it. We're playing. Girls picked it. Boys picked it. సో కేక్ అండ్ బలూన్స్ అన్నీ రెడీ అయిపోయాయి. నేను నా బర్త్డే రోజు పిజ్జా చేశాను అనమాట. సో అందరికీ నా చేతితో చేసి పెట్టాను. చాలా యమ్మీగా చాలా టేస్టీగా వచ్చిందండి. పిజ్జా రెసిపీ ఆల్రెడీ నేను నా ఛానల్లో షేర్ చేశాను. ఈ మధ్యన అసలు తరచూ చేయడం స్టార్ట్ చేశాను. ఎప్పుడైతే ఇంట్లో పిజ్జా నేను నేర్చుకుని చేయడం స్టార్ట్ చేశాను అప్పటి నుంచి. సో పిల్లలకి కూడా బయట వద్దు మమ్మీ నువ్వే చెయ్యి అని అంటున్నారు. అంత బాగా వస్తుందండి. మీరు కూడా రెసిపీ ట్రై చేయండి. మా ఛానల్లో ఆల్రెడీ పిజ్జా వీడియో ఉంది. అండ్ ఇది వచ్చేసి గార్లిక్ బ్రెడ్, సేమ్ డోతోనే గార్లిక్ బ్రెడ్ చేయొచ్చు, పిజ్జా కూడా చేయొచ్చు. సో అన్నీ కూడా చక్కగా రెడీ చేసి అందరికీ తినిపించాను. చాలా హ్యాపీగా అనిపించింది. అందరూ చాలా యమ్మీగా ఉందని చెప్పి చక్కగా తృప్తిగా తిన్నారు. సో వేడివేడిగా గార్లిక్ బ్రెడ్, పిజ్జాస్ అవన్నీ కూడా నేను హాట్గా సర్వ్ చేసి ఇచ్చాను. అందరికీ కూడా చాలా నచ్చాయి. పిజ్జా అయితే నేను పన్నీర్ పిజ్జా చేశానండి. చూసారు కదా, పన్నీర్ అక్కడ పక్కన కొంచెం మసాలాస్తో సాటే చేసి పెట్టుకున్నాను. ఆనియన్స్ అలాగే క్యాప్సికమ్ అండ్ అన్నీ కూడా రెడీ చేసుకుని పెట్టుకున్నాను. సురేష్కి ఆలివ్స్ ఇష్టం అనమాట, అందుకే కాలమట ఆలివ్స్ కూడా చక్కగా నేను అందు మీద వేసి పెట్టాను. అన్నీ కూడా చాలా టేస్టీగా వచ్చాయి. నేను అలా వేడివేడిగా చేస్తున్నాను. సురేష్ చక్కగా వాటిని తీసి పీసెస్ కింద కట్ చేసి చక్కగా సర్వ్ చేస్తూ ఉన్నారనమాట. చాలా యమ్మీగా వచ్చింది. సో అందరం కూడా హ్యాపీగా పిజ్జా డే చేసుకున్నాము. అండ్ తర్వాత ఈవినింగ్ వచ్చేసి కేక్ కటింగ్ టైం అనమాట. సో యమ్మీ కేక్ తీసుకొచ్చారు. కేక్ చాలా డెలిషియస్ ఉంది, చూడటానికి కూడా చాలా బాగుంది. అండ్ పిల్లలు అయితే వెయిట్ చేస్తున్నారు ఎప్పుడెప్పుడు కేక్ కట్ చేస్తానా అని చెప్పి. Now blow the candle. Happy birthday to you. Happy birthday to you. Happy birthday, dear Shweta. Happy birthday.
మీరు ఫస్ట్ బర్త్డే కలిపి తినిపించాలా? ఎన్ని బర్త్డేలు చేస్తున్నాం మనం, మీరు మాత్రం కేక్ దగ్గర రెడీగా తినేస్తున్నారు. హ్యాపీ బర్త్డే. Unbelievable. Take a little bit with your hand. Take care. Nana, you cannot fit the entire thing. Take a little bit. Just a little bit. Yeah. Nana, feel to her. Yes. Thank you. అందరితో కలిసి ఇలా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం చాలా హ్యాపీగా అనిపించింది నాకు. ఎప్పుడు ఇలాగన్నీ బాగా చేసుకుంటూ ఉండాలి. రెడీగా ఉన్నాడు. ఎప్పుడు అలా రావాలి. ఈ ఇయర్ ఇలా కుదిరినందుకు థ్యాంక్ యూ. అందరూ వచ్చినందుకు థ్యాంక్ యూ. నా బర్త్డే సెలబ్రేట్ చేసినందుకు థ్యాంక్ యూ. వచ్చిన వాళ్ళు వెళ్ళిపోకుండా ఉన్నందుకు సో మమ్మీ డాడీ నాకు రింగ్ తీసుకొచ్చారనమాట బర్త్డే ప్రెజెంట్ కింద. సో అది చాలా క్యూట్గా ఉంది, అది కూడా పెట్టుకున్నాను. అండ్ చూసారు కదా, ఇలా ఫోటోకి పోజ్ ఇమ్మంటే డాడీను మమ్మీ ఇలాగా నాకు ముద్దు పెట్టినట్టు పోజ్ ఇస్తున్నారు. అండ్ ఇది వచ్చేసి అమ్మ వాళ్ళు తెచ్చిన రింగ్ అనమాట, చాలా క్యూట్గా ఉంది కదా. అండ్ లాస్ట్ బట్ నాట్ లీస్ట్ సురేష్ నా కోసం ఒక సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. అది చూసి నేను షాక్ అయిపోయాను. సో అస్సలు మిస్ అవ్వకుండా చూడండి, అదేంటో మీకు తెలుస్తుంది ఇప్పుడు. మ్యూజిక్ కాపీరైట్ అయ్యేది కదా. సో నా బర్త్డేకి సురేష్ డైమండ్ నెక్లెస్ తీసుకొచ్చారండి. అసలు నేనైతే ఫుల్ షాక్ అయిపోయాను, ఎంత బ్యూటిఫుల్ గా ఉందంటే అంత బ్యూటిఫుల్ గా ఉంది. జంట్లో ఎరగబోతుందేమో. చెద్దన్న మూట యానివర్సరీ కూడా ఇప్పుడే సెలబ్రేట్ చేసుకుంటున్నాను. అంతే మరి, అందరూ వచ్చినప్పుడు. థ్యాంక్ యూ సో మచ్. ఓకే థ్యాంక్ యూ. ఏది నా గిఫ్ట్ ఏది? నేనే నీకు ఇస్తాను. ఎన్ని సంవత్సరాలు చెప్తారు అదే డైలాగ్. మరి ఎన్ని సంవత్సరాలు అదే గిఫ్ట్. చూసారు కదా, సురేష్ అయితే నాకు డైమండ్ నెక్లెస్ గిఫ్ట్ ఇచ్చారు. చాలా హ్యాపీగా అనిపించింది అండ్ ఫుల్ సర్ప్రైజ్ అయ్యాను. అందరూ ఇచ్చిన సర్ప్రైజెస్ కూడా చాలా బాగున్నాయి. అండ్ అందరితో ఇలా హ్యాపీగా బర్త్డే సెలబ్రేట్ చేసుకోవడం ఇంకా హ్యాపీగా అనిపించింది. సో అదండి ఇవాల్టి వ్లాగ్. ఎలా అనిపించింది మీకు? నచ్చిందా? నచ్చితే కనుక గివ్ ఇట్ ఎ బిగ్ థమ్స్ అప్. లైక్ చేయడం మటుకు మర్చిపోకండి. అలాగే ఫస్ట్ టైం ఛానల్ చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకున్న తర్వాత దాని పక్కన ఒక బెల్ ఐకాన్ ఉంటుంది, అది కనుక క్లిక్ చేస్తే నేను వీడియో అప్లోడ్ చేసినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది, మిస్ అవ్వకుండా చూసేయచ్చు. అలాగే నా లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఇన్స్టాగ్రామ్ పేజ్ని తప్పకుండా ఫాలో అవ్వండి. ఇంకొక మంచి బ్యూటిఫుల్ వీడియోలో మళ్ళీ కలుస్తాను. అంటిల్ దెన్ టేక్ కేర్, బాయ్.